లైఫ్లోనే ఫస్ట్ టైం స్కూబా డైవింగ్ చేశాను అండ్ సీ లోపల చాలా రకరకాల ఫిషెస్ని చూశాను. ఫస్ట్ టైం ఫెర్రీ ఎక్కాను అండ్ వరల్డ్లో క్లీనెస్ట్ బీచ్ చూశాను అనమాట. ఇలా లైఫ్లో ఇప్పటివరకు చూడనివి చాలా ఈ వీడియోలో నేను చూశాను, మీకు చూపించేస్తాను. ఇంకా లేట్ చేయకుండా హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరూ కూడా చాలా బాగున్నారు అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను అనమాట. సో ముందు వీడియో చూసుంటారు కదా, జైల్లో మాకు లైట్ షో క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ వల్ల. నేనేమనుకున్నానంటే లైట్ షో అక్కడికక్కడ ప్లే చేస్తారా మేము, బికాజ్ రోజు ప్లే చేస్తారు కాబట్టి ఒక పెన్ డ్రైవ్లోనే ఎక్కడో ఉంటుంది అనుకున్నాను. కానీ అది ఢిల్లీ నుంచి ప్లే అవుతుందంట, ఇక్కడ వీళ్ళ చేతిలో ఏమీ ఉండదు దాని మేనేజ్మెంట్. సో అక్కడ నుంచి ఇక్కడికి సమ్ సర్వర్ కనెక్షన్స్ అవి ఇష్యూ ఉండడం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ముందు వీడియోలో చెప్పాను కూడా, ఇట్లా చార్కోల్ వ్యాక్స్తో స్కెచ్ వేయించుకున్నాము అని చెప్పేసి, అదే అనమాట ఇప్పటివరకు మీరు చూసింది. సో నిన్న లైట్ షో క్యాన్సిల్ అయిపోగానే రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని పొద్దున్నే రూమ్ చెక్అవుట్ చేసేసి ఫెర్రీ కోసం ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. మేమైతే మార్నింగ్ 6:30కే రూమ్ చెక్అవుట్ చేయాలి, కానీ మనకి ప్యాకేజ్లోనే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంటుందన్నమాట. అందుకని మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. 6:30కి చెక్అవుట్ అయినప్పటికీ కూడాను వాళ్ళు నార్మల్ టిఫిన్ లాగా ప్రొవైడ్ చేయకపోయినా కూడాను మనకి స్నాక్స్ లాగా, అంటే బిస్కెట్స్, చిప్స్, బ్రెడ్ అవన్నీ ప్యాక్ చేసిస్తారు ఫెర్రీలో. కానీ తర్వాత దిగిన తర్వాత ఎక్కడైనా తినొచ్చు. సో ఇదే అనమాట నేను ఫస్ట్ ఎక్కిన ఫెర్రీ. నేను ఈ ట్రావెల్ మొత్తంలో 3 డిఫరెంట్ ఫెర్రీస్ ఎక్కాను. ఒక్కొక్క ఫెర్రీలో ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సీసిక్ ఉన్న వాళ్ళైతే కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలీదు నాకు సీసిక్ ఉందో లేదో. మంచిగా ఫెర్రీ ఎక్కి అందరు ఎక్కి కూర్చునే గ్యాప్లో చెప్పాను కదా, హోటల్లో వాళ్ళు చిప్స్ ఇచ్చారు, బిస్కెట్స్ ఇచ్చారని అవన్నీ తిని కూర్చున్నాను. కొంచెం దూరం ట్రావెల్ చేయగానే సిక్ వల్ల వామిటింగ్ వచ్చేసింది. అండ్ దట్ డిపెండ్స్ ఆన్ ఫెర్రీ కూడా లేండి, కొంచెం స్పీడ్గా వెళ్ళింది అండ్ ఆ టైంలో ఉండే వేవ్స్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ డే కొంచెం నా ఫెర్రీ ఎక్స్పీరియన్స్ కొంచెం మంచిగా కొంచెం కష్టంగా అయింది అని చెప్పుకోవచ్చు. సో ఫెర్రీ దిగగానే ఇక్కడ సీ లెవెల్ చూసారా, ఇప్పుడు చాలా తగ్గిపోయింది కదా. నెక్స్ట్ డే మళ్ళీ మనం సేమ్ ఇక్కడికే వస్తాము, అప్పుడు సీ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది, మీకు చూపిస్తాను. టైంని బట్టి ఇక్కడ మేము ఒక 2-3 బీచెస్ మీకు ఈ మొత్తం సిరీస్లో చూపిస్తాము. సీ లెవెల్ తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అది మనం డైరెక్ట్గా విజువలైజ్ చేయొచ్చు అనమాట, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనము ఈ ప్యాకేజ్లో ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. మనం ఫెర్రీ దిగగానే మనల్ని పిక్ చేసుకోవడానికి రెడీగా ఉంటారనమాట ప్యాకేజ్ వాళ్ళు. సో ఇక్కడైతే మేము లెమన్ గ్రాస్ అనే రిసార్ట్కి వచ్చేసాము. మాకు ఇది బీచ్ వ్యూ రిసార్ట్ అనమాట. మా రూమ్ దగ్గర నుంచి చూస్తే మాకు బీచ్ ఇలా కనిపిస్తుంది. అండ్ యాజ్ యూజువల్ అన్ని రిసార్ట్స్ లాగానే, అన్ని హోటల్స్ లాగానే ఇక్కడ వెళ్ళగానే ఒక వెల్కమ్ డ్రింక్ ఇస్తారు, రూమ్ ఇచ్చేస్తారు. ఇంత మంచి వ్యూ చూస్తే మనకు ఆగదు కదా, అందుకే చెక్ ఇన్ కూడా అవ్వకుండా ముందు బీచ్ చూడటానికి వచ్చేసామన్నమాట. బికాస్ చెక్ ఇన్ అవ్వగానే వెంటనే యాక్టివిటీస్ చేయడానికి వెళ్ళాలి స్కూబా డైవింగ్ కోసం. సో ముందు బీచ్ చూసేసి ఇప్పుడైతే చెక్ ఇన్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోతాము. స్కూబా డైవింగ్ చేయడానికి వెళ్తున్నా, నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా. బతికొస్తే వీడియో కంటిన్యూ చేస్తా. నిజంగానే మీకు వీడియోలో నవ్వుతూ కనిపిస్తున్నాను, కానీ ఎంత టెన్షన్గా వెళ్ళానో. రాయేష్కి నా హార్ట్ బీట్ చూపిస్తున్నా అనమాట. ఇట్లా చేయి పెడితే బయటికి వినిపిస్తుంది హార్ట్ బీట్. యాక్చువల్గా నాకు చేయడానికి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకంటే భయం ఎట్లుంటుందో లోపల ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ థింగ్ మైగ్రేన్ ఉండొద్దు అన్నారు, హెల్త్ ఇష్యూస్ ఉండొద్దు అన్నారు, అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండొద్దు అన్నారు. నాకు లైట్గా మైగ్రేన్ ఉంది, కొంచెం బ్రీతింగ్ ఇష్యూ కూడా ఉంటుందన్నమాట. ఎక్కువ చలిగా ఉన్నా అంత ఈజీగా బ్రీత్ తీసుకోలేను. నాకు కష్టమేమో అని వాళ్ళకి చెప్పాను, కానీ లేదు మేడం మేము చూసుకుంటాము అని చెప్పి ధైర్యంగా తీసుకెళ్లారు. రాయేష్ ఏమో నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు తర్వాత, అంటే వీడియోస్ ఇస్తారు వాళ్ళు, నేను నా వీడియోస్ చూసినా మళ్ళీ ఇంత దూరం మళ్ళీ రాలేము, నీకు ఆ రిగ్రెట్ ఉండొద్దు అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేసి తీసుకెళ్లారు కాబట్టి వెళ్ళాను. కానీ లేకపోతే నేను చేయలేకపోతుండే. దిస్ ఈజ్ వన్ బెస్ట్ థింగ్ ఆఫ్ మై హస్బెండ్. కొంచెం భయపడినా నాతో అన్ని ఎక్స్పీరియన్స్ చేయించాలి అని అనుకుంటారు ఆయన నాకు. సో దట్ నేను ముందు భయపడ్డాను, కానీ చేసిన తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. చాలా డిఫరెంట్ ఫీలింగ్ అది లోపల. అంత సీ లోపల మనము అక్కడ లోపల తిరిగే ఫిషెస్ అన్నిటిని చూడడము, కోరల్స్ని దగ్గర నుండి చూడడము, అండ్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి లోపల. మనం యూజువల్గా బయట నుంచి చూసిన దానికనో ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న దానికి అదొక ఇక్కడ చూడండి ఫిషెస్ ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ నేను దగ్గర నుండి చూశాను. రాయేష్ అయితే టచ్ కూడా చేశారు కొన్నింటిని, నాకు భయమైంది టచ్ చేయమంటే, నేను చేయనని చెప్పాను. మొత్తం 1/2 అవర్ ఉంటుంది అనమాట ఈ రైడ్.
నేను 22 మినిట్స్ చేశాను, ఆయన ఫుల్ హాఫ్ అన్ అవర్ చేశారు. సో నేను ముందు వచ్చేసేసి కూర్చున్నాను అనమాట. 20 మినిట్స్ కంటే ఎక్కువ నేను చేయలేకపోయినా నాకున్న లోపల టెన్షన్కి. ఆయన మాత్రం ఫుల్ కంప్లీట్ చేశారు. ఇకపోతే ఈ యాక్టివిటీస్ గురించి మాట్లాడాలంటే ప్యాకేజ్ వాళ్ళు చాలా ఎక్కువగానే తీసుకుంటారు. మేము 3500కి చేసాము పర్ హెడ్. ప్యాకేజ్ వాళ్ళు మాకు 5500 చెప్పారు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మా కజిన్స్ అయితే 3000కే చేశారు. సో మనకి బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే ప్యాకేజ్ వాళ్ళతో కంటే కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటేనే కొంచెం ఈ యాక్టివిటీస్ తక్కువ కాస్ట్కి వస్తాయన్నమాట. సో మేము యాక్టివిటీ చేసిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బీచ్కి వచ్చాము. బికాజ్ యాక్టివిటీస్లో ఎలాగో డ్రెస్సెస్ తడిచిపోతాయి, ఫొటోస్ అవంతా మంచిగా ఉండవు అని చెప్పేసి. ఇది వచ్చేసేసి రాధానగర్ బీచ్ అనమాట. ఈ బీచ్ వరల్డ్లోనే క్లీనెస్ట్ బీచ్. మీరు చూస్తారు ఎంత క్లీన్గా ఉంటాయో వాటర్. అండ్ ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ కొంచెం షాప్స్ అవన్నీ ఉంటే చూస్తున్నాను. కాస్ట్ మాత్రం చాలా హైగా ఉన్నాయి. అండ్ ఐ డోంట్ నో వై నేను యూజువల్గానే ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎందుకో షాపింగ్ చేయను, అక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనిపిస్తుంది. ఓన్లీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి మాత్రమే తీసుకొచ్చుకుంటాను అనమాట. అండ్ బీచ్ అయితే చాలా బాగుంది చూడండి, కూర్చోడానికి అలా హర్ట్స్ లాగా ఉన్నాయి. అండ్ స్పెషల్లీ శాండ్, మనం ఇక్కడ ఎన్ని బీచెస్కి వెళ్తామో అన్ని బీచెస్లో డిఫరెంట్ శాండ్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ఐలాండ్లో ఒక్కొక్క బీచ్కి వెళ్తాము, ఒక్కొక్క ఐలాండ్లో ఒక్కొక్క రకమైన శాండ్ ఉంటుంది. ఇక్కడ ప్యూర్ వైట్ శాండ్ ఉంది అండ్ కొంచెం సాఫ్ట్గా పిండిలాగా ఉండింది ఈ శాండ్ అయితే. ఇక్కడ మనకి ఈ బీచ్లో కాంప్లిమెంటరీ ఫోటోషూట్ ఇస్తారనమాట. ప్యాకేజ్ వాళ్ళే మాకు కాంప్లిమెంటరీ ఫోటోషూట్ ఇచ్చారు. వాళ్ళు కొన్ని ఫొటోస్ తీసి పెట్టారు. కాంప్లిమెంటరీ కాబట్టి కొంచెం నార్మల్గానే తీసిస్తారు. ఇవన్నీ వాళ్ళు తీసినవే. ఇవన్నీ నేను తర్వాత రీల్స్లో కానీ షార్ట్స్లో కానీ లేకపోతే ఏదన్నా సాంగ్కి అలా అటాచ్ చేసి పెడతాను ఇవన్నీ. అండ్ సో అక్కడ ఫోటోషూట్ అయిపోగానే మీరు ఇప్పుడు ఫోన్లో టైం చూసారు కదా, 5:40 అయింది. 5:45కి ఇంత చీకటి అయిపోయింది అనమాట. అక్కడ అంతే మార్నింగ్ 5కి ఫుల్గా ఎండ వచ్చేస్తుంది అండ్ ఈవినింగ్ 5 కల్లా మొత్తం చీకటి అయిపోతూ ఉంటుంది. కొనుక్కున్న చూడడంలో ఆనందం ఉంటుంది కాబట్టి మళ్ళీ కొద్దిసేపు షాపింగ్ చేయడానికి చూసామన్నమాట. యాక్చువల్గా ఈ క్యాప్ ఒకటి తీసుకుందామని అనుకున్నాను, కానీ ఈ క్యాప్ ఒకటే 500 అలా చెప్తున్నారు. అండ్ అక్కడ నో బార్గెనింగ్ అనమాట, అన్నీ ఫిక్స్డ్ కాస్ట్. ఇంకా అలా విండో షాపింగ్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. రూమ్కి వెళ్ళిపోయి అక్కడ కూడా మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి మనం ఎలాగో బీచ్ వ్యూ రిసార్ట్ తీసుకున్నాం కాబట్టి అదంతా చూడడానికి అక్కడికి వెళ్ళాము. ఈ రిసార్ట్లో బెనిఫిట్ ఏంటంటే మనకి క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేస్తారు. అది కూడా సింపుల్గా కాదు, ఇంత బాగుంటుంది అనమాట. న్యూలీ మ్యారీడ్ కపుల్ అయితే ఖచ్చితంగా ఇది ఆప్ట్ చేసుకుంటారేమో, కాస్ట్ అదంతా నాకు తెలీదు. ఇంకా మేము అదంతా ఏం ఆప్ట్ చేసుకోవాలి, జస్ట్ ఆ బీచ్ వ్యూని అక్కడ ఎలాగో ఉయ్యాలు కట్టారు, ఎంజాయ్ చేస్తూ కొంచెం టైం స్పెండ్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.